హాయ్ అండి. నేను మీ శైలజారెడ్డి ఓదివేటి. ఇది శారదాంబ పీఠం శృంగేరిలో. ఇక్కడ కనిపిస్తున్నది విద్యాశంకర స్వామి ఆలయం. శారదాంబ ఆలయ ఆవరణలోనే ఉంది ఇది. ఉదయాన్నే మంచు కురుస్తూ ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఈ ఆలయానికి ఉత్తరంగా తుంగా నది ప్రవహిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నది అదే. ఉదయాన్నే కావడం వల్ల మంచు కురుస్తూ ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది ఇంతకు ఎక్కడుంది అనుకుంటున్నారా? కర్ణాటకలోని శృంగేరిలో ఉంది. సూర్యోదయానికి ముందే ఇక్కడికి వచ్చేసాము. మంచు తెరలు కమ్ముకొని చూడడానికి చాలా బాగుంది. ఈ నది యొక్క నీటితో ఇక్కడున్న శివలింగానికి అభిషేకం చేస్తున్నారు అందరూ. అందుకే నేను కూడా ఈ నదీ జలాన్ని ఒక బాటిల్లో తీసుకొస్తున్నాను. నదీ జలంతో శివలింగాన్ని అభిషేకించే అవకాశం లభించడం చాలా అదృష్టం. శారదాంబ ఆలయం ఉన్న ఈ శృంగేరి పీఠం చాలా ప్రసిద్ధి చెందింది. శృంగేరిలోని ఈ శారదాంబ పీఠాన్ని ఆది శంకరాచార్యుల వారు స్థాపించారు. ఇక్కడ శివలింగంతో పాటు నాగ ప్రతిమలు, శివుని యొక్క పాదాలు ఉన్నాయి. ఈ తుంగా నది హోరనాడు వద్ద భద్ర అనే నదితో కలిసిన తర్వాత తుంగభద్ర నదిగా పిలువబడుతుంది. ఈ శృంగేరి పీఠం పశ్చిమ కనుమలలో ఉంటుంది, సహ్యాద్రి పర్వత శ్రేణులలో. అందువల్ల చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ప్రకృతి. మంచుతో కూడినటువంటి ఈ సమయంలో ఎంత బాగుందో చూడండి. నా మొహం కూడా చాలా తాజాదనంతో ఫ్రెష్గా కనిపిస్తోంది. ఈ నదిలో ఈ ప్రదేశంలో అయితే చేపలు చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వాటికి ఆహారం వేస్తూ ఉంటారు. ఆహారాన్ని వేస్తూ ఉంటే అవి వచ్చి తీసుకుంటున్నాయి చూడండి. ఆ క్రమంలోనే అవి అలా ఎగురుతూ దూకుతూ ఉన్నాయి. నీళ్ళల్లో తెల్లగా కనిపిస్తోంది కదా, అదే వాటికి ఇస్తున్నటువంటి ఆహారం. ఇన్ని చేపలను ఇక్కడ ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చూడండి, నా వెనుక కొంతమంది చేపలకి ఆహారాన్ని అందిస్తున్నారు. ఉదయాన్నే కావడం వల్ల నీళ్ళల్లో తగినంత వెలుతురు ప్రవేశించకపోవడం వల్ల చేపలు సరిగా కనిపించడం లేదు. ఇప్పుడైతే దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, బాగా కనిపిస్తున్నాయి. చేపల మీద ఉన్న డిజైన్ చూడండి, నాకైతే కొత్తగా కనిపిస్తున్నాయి. ఈ రకం డిజైన్ ఉన్న చేపలు ఎంత బాగా ఈదుతున్నాయో కదా. మధ్యాహ్న సమయంలో అయితే సూర్యకిరణాలు నీళ్ళలోకి ప్రవేశించి ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. ఫుల్ వీడియో స్క్రీన్ మీద ప్లే బటన్ నొక్కి చూసేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.